కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. 86-87 ఆ ప్రాంతంలో స్వామి త్రయ బృందావన్ పక్కన మడ్ పాట్ ఏదైతే ఉంటుందో, ఫ్లవర్ పాట్, ప్లాంట్ పాట్, స్టూడెంట్స్ లోపల త్రయ బృందావనంలో వెళ్తున్నప్పుడు ఎవరిదో కాలు తగిలి అది కింద పడి విరిగింది. అందుకనో లేకపోతే ఎందుకో స్వామి 12-13 months త్రయ బృందావన్కి వెళ్ళలేదు, మళ్ళీ బృందావన్కి వెళ్ళలేదు. ఈ సంవత్సరం మేము మా బ్యాచ్ వెళ్ళింది అక్కడ. కానీ నాకు ముఖ్యంగా స్వామి స్టూడెంట్స్ ఎలా ఉండాలి, ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాలి, ఒక లైన్ మెయింటైన్ చేయాలి, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. కానీ నాకు మాత్రం స్టూడెంట్ పక్కన పెట్టండి, నేను ఏం చూస్తున్నానో అక్కడ నాకు అర్థం అవ్వలేదు. అసలు స్వామి వాజ్ ఎ ఫినామినా విచ్ నాకు ఇంకా ఇప్పటివరకు అర్థం కాలేదు. అది చూస్తాను, ఆ కాంతి, ఆకర్షణ, ఆ ప్రేమ, అట్రాక్షన్, ఆ పుల్ నాకేం అర్థం కాలేదు. అక్కడ ఉన్న రోజులు నాకు ఒకటే అనిపించేది, గడిచిపోయిందంతా అయిపోయింది, రేపు ఎలా నెక్స్ట్ క్షణం ఎలా ఉంటుందో తెలీదు. ఈ క్షణం మనం భగవంతుడిని చూస్తున్నాము, ఇంతకన్నా బెస్ట్ క్షణం ఇంకా వేరేది ఉండదు. లివ్ దిస్ మూమెంట్, ఈ క్షణాన్ని అనుభవించేద్దాం. ఆ ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అది నాకేం చేసింది ఏంటంటే, ఆ డిసిప్లిన్ అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ స్వామి దగ్గర చేరుకో, దగ్గర నుంచి చూడు, ఆయనను తాకు. ఆయన ఏం మాట్లాడితే కూడా అర్థమైనా కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, జస్ట్ లిజన్. ఈ మూమెంట్ మళ్ళీ రాదు. అది నాకు ఆ జ్ఞానం చాలా ముందే వచ్చేసింది నాకు. ఇప్పుడు కూడా త్రయ బృందావన్ అలాగే ఉంది. త్రయ బృందావన్ తర్వాత మెట్లు అలాగే ఉన్నాయి, అక్కడ ఒక పాత ఉంటుంది. స్వామి మెట్లు దిగి వచ్చిన తర్వాత గమనించాడు, వీడు ఇంకా పశు లక్షణాలు చాలా ఉన్నాయి వీడిలో, అది చూడాలనో లేకపోతే వీడు ఈజీగా పశు లక్షణాలు బయటపట్టేస్తాడేమో అని. ఓకే, ఇమాజించండి, 18 years 19 years బాయ్, బాగా ఫిజికలీ ఫిట్, ఓకే, సైనస్ మాత్రం ఉండేది, అది వేరే విషయం. బుల్లెట్ లాగా పరిగెత్తేవాడిని. ఫైన్. నాతో పాటు మా క్లాస్మేట్స్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డీన్ అనుకుంటా, రఘునాథ్ శర్మ, ధన్రాజ్, రతన్, వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. ఫైన్. ఫస్ట్ డే స్వామి లోపలికి వెళ్ళమంటే 2-3 times గమనించాను. ఒక వారం అయిపోయిన తర్వాత స్వామి మీద ప్రేమ, స్వామి మీద అఫెక్షన్, స్వామి మీద అట్రాక్షన్ ఇవన్నీ పెరుగుతూ పోతున్నాయి. ఓ 10 రోజుల తర్వాత కంట్రోల్ అవుట్ అయిపోయింది నాకు. ఫైన్. నేను ఎక్కడ నిలబడేవాడిని అంటే, స్వామి అందర్జావన్ చెప్పాలి, అందర్జావన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఒక బుల్లెట్ లాగా లోపల పారిపోయేవాడిని నేను. ఓకే, 8-9 మెట్లు ఉన్నాయి, 9 మెట్లు ఉన్నాయి అనుకుంటా. 9 మెట్లు ఎక్కడ పడితే కూడా మూతిపళ్ళు రాలిపోవాలి. ఫైన్. అయినా కానీ ఒక స్పీడ్లో బుల్లెట్ లాగా వెళ్ళిపోయి స్వామి చైర్ దగ్గర కూర్చోవాలి. స్వామి చైర్, రొటేటింగ్ చైర్, బ్యూటిఫుల్ కార్పెట్, అది కాస్త చినిగిపోయింది. ఎందుకంటే నేను పరిగెత్తాను, నన్ను చూసి ఇంకా 10 మంది పరిగెత్తారు. స్వామి ఒక్కరే మధ్యలో నిలబడే 90 students పొలోమని పరిగెత్తుతుంటే అతని వైపు, ఆయన ఎంత చాలా చిన్న స్టేచర్ స్వామిది, వెయిట్ కూడా చాలా తక్కువ ఉండేది. అందరు పరిగెత్తుకుని వెళ్ళిపోయి స్వామి దగ్గర కూర్చొని, స్వామి వచ్చి జరగండి తల మీద, భుజం మీద కాళ్ళు చేతులు పెట్టుకుంటూ వాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళి స్వామి కుర్చీలో కూర్చుని స్వామి అరెస్ట్ అయిపోయారు అనమాట. ఫైన్. కాళ్ళు చేతులు అందరు స్వామికి చాలా నచ్చేది. ఫైన్. దాని తర్వాత జనరల్ మహాదేవన్ గారు ఒక స్పీచ్ ఇమ్మంటే ఆయన చాలా చెడ్డగా మాట్లాడారు మా గురించి. అసలు మీరు స్టూడెంట్స్ అయినా, స్వామి ఎదురుగా కూర్చొని మీరు స్వామి స్టూడెంట్స్ ఎంత డిసిప్లిన్ ఉండాలి, ఇలా పరిగెత్తారేంటి అని బాగా ఉతికి ఆరేశారు. దాని తర్వాత వెంటనే స్వామి నిలబడి ఇంకో స్పీచ్ ఇచ్చారు. మాట్లాడుతూ
స్వామి చెప్పారు, ఈ పిల్లలు నా కోసం కదా పరిగెత్తుతున్నది, ఏ సినిమా టికెట్ల కోసం పరిగెత్తట్లేదు కదా, స్వామి కోసం పరిగెత్తినప్పుడు వరకు అయితే పర్వాలేదు. కానీ దాని తర్వాత కొంచెం డిసిప్లిన్. కానీ నేను అవన్నీ ఎక్కలేదు, ఎందుకంటే నాకు ఈ క్షణం, దిస్ మినిట్, ఈరోజు స్వామి దగ్గర కూర్చుంటే చాలా ఈ క్షణం. పోనీ నాకు స్వామి ఏరా అలాగా డిసిప్లిన్ లేకుండా పరిగెత్తున్నావు లోపల నా చైర్ వరకు, ఎందుకంటే వెళ్ళి అక్కడ కూర్చుంటే స్వామి చైర్ దగ్గర, స్వామి వచ్చి అక్కడ కూర్చుంటే స్వామి కాలు తాకొచ్చని, అది ఇంకా ఆ ఫీలింగ్ ఇప్పుడు తాకింది, ఆ ఫీలింగ్ ఇంకా పోలేదు నాలో, ఇంకా అలాగే ఉంది ఆ స్మెల్, ఇంకా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. నేను 30 years గడిచిపోయింది, ఫైన్ 35 years మేబీ, స్వామి కాళ్ళ దగ్గర కూర్చోవాలని, అందుకని పరిగెత్తేవాళ్ళం. ఒకసారి ఏమైంది, స్వామి అందరు దర్శనం అయిపోయిన తర్వాత, బయట అంతా దర్శనం ఇచ్చిన తర్వాత ఇక్కడ నిలబడి, త్రై బృందావన్ మెట్లు, ఇది పాత్వే, మధ్యలో స్వామి నిలబడి ఇట్లా అంటారు, అప్పుడు మేము అందరం లోపలికి వెళ్ళాలి. ఒకసారి ఇట్లా అన్నారు, పరిగెత్తుకుంటూ మనం వెళ్ళిపోయాము, అది పోతూ పోతూ స్వామి చైర్కి తగిలాము, స్వామి చైర్ పోయి గోడ కొట్టుకుంది, ఒక 10 feet దూరం. వెంటనే మళ్ళీ స్వామి చైర్ పెట్టేశాము, అప్పుడే మలేషియన్ కార్పెట్ కూడా చినిపోయింది. స్వామి దేఖో క్యా క్యా, దేఖో క్యా క్యా. ఆ రోజే 8 flower pots ఇరిగిపోయినాయి. 1987లో ఒక్క ఫ్లవర్ పాట్ ఇరిగిపోయినందుకు 14-15 నెలలు స్వామి వెళ్ళలేదు. ఈసారి 9 ప్లాట్ ఇరిగిపోయినాయి. ఓకే, కానీ ఈరోజు అందరు భయపడు, లెక్చరర్లు ముఖ్యంగా మన అరుణ్ జైన్, ఇంకా చాలామంది పేర్లు గుర్తురావట్లేదు, నరహరి సార్ చాలా బాధపడిపోయారు. ఏంటి వీళ్ళు ఏమని తిడతారు. రాత్రి మాకందరికి సెషన్, అందరు లైన్లో నిలబెట్టి కూర్చోపెట్టి ఇలా కింద చూస్తారు, దినకర్ స్వామి డిసిప్లిన్, ఇంకోసారి జరిగిందంటే స్వామి మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించేస్తారు, మన జన్మలో మళ్ళీ స్వామి దర్శనం చేసుకోలేము, రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలా చేయొద్దండి. సరే సార్ చేయము, కానీ స్వామిని చూస్తేనే పిచ్చెక్కిపోయేది, బ్యాలెన్స్ అవుట్ స్వామిని చూస్తానే. వీళ్ళు ఇచ్చిన ఎలాగుండాలి, ఎలా మెల్లగెళ్ళాలి, ఎలా దూరంగా, ఎలా డీసెంట్గా కూర్చోవాలి, అవన్నీ లెక్చర్లు పనికొచ్చేవి కాదు. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం పులోమని లోపల దూరిపోవడం. ఒకసారి స్వామి ఇప్పుడు అందరికి లోపల వెళ్ళమన్నట్టు అనిపించింది, అందరం పరిగెత్తాం, వెళ్ళిపోయి స్వామి దగ్గర కూర్చున్నాం, స్వామి చైర్ దగ్గర కూర్చున్నాం. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు రాలేదు, ముగ్గురమే ఉన్నాం. స్వామి బయట ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ బయట ఉన్నారు, మేమేమో స్వామి రూమ్లోకి చేరిపోయాము. నాకైతే భయం వేయలేదు, ఎందుకంటే ఒకటండి, భయం ఉన్న చోట స్వేచ్ఛ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు, ఫ్రీడమ్ లేని చోట ప్రేమ ఉండదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. స్వామికి నాకు ఎప్పుడు భయం అనలేదు, కానీ ఒక్క భయం చిన్నది ఉండేది, ఈ ప్రేమ మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఒకళ్ళ స్వామి సీన్లో లేకపోతే ఏమవుతుంది, అదొక్కటే భయం ఉండేది. అనుకున్నంత పని జరిగింది, అది వేరే విషయం లేండి, ఫైన్. సో నాకు భయం ఉండేది కాదు, నాకు తెలుసు స్వామి ఏమనుకోరు. వచ్చి కూర్చున్నాం, రఘునాథ్ శర్మ భయపడిపోయాడు, ఒరే వచ్చేసాం లోపల, ఇప్పుడు ఏమవుతుందో బయట, మాకు తీసేస్తారా కాలేజ్ నుంచి. నాకు తీసేసినా పర్వాలేదు, ఎలాగూ నా బీఎస్సీ అంతంత మాత్రమే నడుస్తుంది, ఫైన్, నాకు ఏం భయం లేదు. కానీ నాకు మాత్రం ఈ క్షణం స్వామి వచ్చి గెట్అవుట్ అంటే కూడా పర్వాలేదు, ఆయన మాటలతో నేను గెట్అవుట్ అంటే చాలు, నాకు జన్మధన్యం అయిపోతుంది. ఆయన కొట్టినా పర్వాలేదు, నాకు తిట్టినా పర్వాలేదు, కానీ ఆయన తిట్టాలి, స్వామి తిట్టాలి, నాకు ఆ ఫీలింగ్ ఉండేది. స్వామి ఏమనలేదు. దాని తర్వాత సైలెంట్గా కూర్చొని ఉన్నాం, ఎవరు రాలేదు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ అందరు లోపలికి వచ్చారు. నరహరి వాళ్ళందరూ సీరియస్గా నా వైపు చూస్తున్నారు, నేనే స్టార్ట్ చేసిందాన్ని. ఒకసారి ఇలాగే మెట్లు అట్టున్నాయి, స్టూడెంట్స్ అందరు ఇట్టున్నారు, స్వామి ఇట్లా వెళ్ళమన్నారు లోపలికి. నేను పరిగెత్తుకుంటూ మెట్ల మీదకి వెళ్ళిపోయాను, ఎవరు రాలేదు. నేను ఒక్కడే మెట్ల మీద ఉన్నాను, స్వామి మధ్యలో ఉన్నారు, స్టూడెంట్స్ అందరు ఇక్కడ ఉండిపోయారు. నేను అక్కడ నిలబడి ఇలా చూస్తున్నాను స్వామిని సైడ్ పోజ్లో. ఎందుకు పరిగెత్తివరా, నేను పొమ్మన్నానా? లేదు అంటే తిరిగి వచ్చి కూర్చోమంటారు, అవును అంటే అనలేదు స్వామి. సో ఏం చెప్పాలి, అట్లా సైలెంట్గా ఉన్నాను. చూడవాడిని లెక్చరర్స్ అందరు చూస్తున్నారు, సీరియస్గా అయిపోయారు, వాళ్ళు కూడా ఏం చెప్పలేరు. స్వామి కొంచెంసేపు ఆగారు, నేను అక్కడే నిలబడున్నాను.
2 నిమిషాలు అక్కడ ఆగి ఉండడం చాలా పెద్ద టైం, చాలా టైం. నేను కూడా అక్కడే నిలబడ్డాను, అక్కడి నుంచి మూవ్ కాలేదు నేను. స్వామి కూడా అక్కడే నిలబడ్డారు, స్టూడెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. స్వామి యొక్క చాలాసేపు చూసి చాలాసేపు అంటే 2 నిమిషాలు చాలాసేపు చూసి సర్లే వెళ్ళండి అన్నారు స్వామి. అందరు మళ్ళీ పులోవన్ లోపల పరిగెత్తాము. ఆ కరుణామూర్తి ఆయన కావాలంటే దట్ మూమెంట్ హీ కుడ్ హావ్ ఆస్క్డ్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ది కాలేజ్. He knew what I was going through. He knew what I wanted. I wanted his love more than anybody else. I want more than anything else. Krishna, Krishna, Sai.